తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? రమేష్ అండి. ఏ ఊరండి మీది? రాఘవాపురం అండి. ఏం చేస్తారు? వ్యవసాయం అండి. ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ రాజానగరంలో జక్కంపూడి రాజా గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఏం చాలా చేశారు? ఏం బాగుంది? ప్రతి పని బాగానే ఉందండి. ఇప్పుడు మామూలుగా హెల్త్ క్లినిక్ ఉండి మనం మామూలుగా ఏదైనా అవసరం అన్నా అండి ప్రతిదానికి కూడా ఆయన మనకి స్పందిస్తారండి. ప్రతిదానికి కూడా చెప్పుకోవడానికి. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీ గ్రామానికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు? వస్తారండి, నెల నెల వస్తూనే ఉంటారండి. అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటారు సార్. అసలు సంక్షేమం చేశాడు, ఏదో బటన్ నొక్కి డబ్బులు వచ్చినాయి తప్పించి అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. మీ గ్రామంలో ఏం జరిగింది? జరిగినాయి సార్. స్కూళ్ళు మార్చారండి. ఎస్ఐకాన్లో స్కూల్ కానీ మా ఊళ్ళో 2 స్కూళ్ళు కూడా మార్చారండి. నాడు నేడు పథకం ద్వారా పిల్లలు కూడా నాణ్యమైన భోజనం పెడుతున్నారండి. స్కూల్లో బ్యాగులు ఇస్తున్నారండి, బట్టలు ఇస్తున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు కదా. ఇంకా ఈ ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ బాగానే ఉంది కదా సార్. అమ్మఒడి 10 ఒకరికి వస్తుందండి. ఎట్లా ఉన్నాయి సంక్షేమ పక్షం అంటే పక్షమని కాకుండా ప్రతిపక్షమని కాకుండా అందరికి ఇస్తున్నారు కదా సార్. మరి ఏంటి ఇన్ని చేస్తున్నా సరే ఇన్ని ఏదో రౌడీ అంటున్నారేంటి? అంతే కదండి, ప్రతిపక్షం మామూలే కదండి. ఏం చెప్తారు దాన్ని? ఇది చెప్పడానికంటే ఏముంటుంది సార్, ఇప్పుడు ప్రతిపక్షం ఏదో బురద చల్లాలండి, దాంట్లో భాగంగా అలా మాట్లాడుతుంటారు అంతే. నెక్స్ట్ మరి ఎన్నికల్లో రాజా గారికి ఏమో గెలుస్తారండి. రాజా గారికి డౌట్ ఏం లేదండి, అయిపోతాడు. ఎంత వస్తుంది? 40,000 దాటి వస్తుంది. మీరందరూ మరి మీ గ్రామంలో అందరూ అంటే కావాలని చెబుతున్నారా, లేకపోతే నిజంగా జనాలు అందరూ కూడా అలా అనుకుంటున్నారా? సార్ ఎలాగండి, మీరు నిజంగా కావాలని ఏదో రాజా గారు మెప్పు గురించి చెప్తున్నారా, లేకపోతే నిజంగా మీ గ్రామంలో చర్చలు అలా జరుగుతున్నాయా? లేదండి, మొత్తం నియోజకవర్గం అంతా కూడా రాజా గారి పేరే మారుమోగుతుంది సార్. మహిళలు ఏమనుకుంటున్నారు? మహిళలు కూడా ప్రతి ఒక్కరికి మరి డ్వాక్రా రుణమాఫీ అని ఇవన్నీ కూడా చేశారు కదా సార్. అంతా కూడా రాజా గారికి, జగన్ గారికి మద్దతు ఉంటుంది సార్.